కడప జిల్లా ఎన్టీఆర్ నగర్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికాలం వస్తే తమకు నీరు కరువు ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా నీటి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై ఎన్టీఆర్ నగర్ స్థానికులతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నీటి సమస్య ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే కడప నగరంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో అయితే మనం ఉన్నామైతే అయితే ఇక్కడ వాటర్ సమస్య చాలా అధికంగా ఉందని కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా మనతో పాటు అంటున్నారు. సిపిఐ నాయకులు నారాయణ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, వాటర్ సమస్య ఎప్పటి నుంచి ఉంది? వాటర్ సమస్య అయితే మాకు తీవ్రంగా ఈ ఎండాకాలమే కాకుండా చలికాలం కూడా వర్షాకాలాలు కూడా మాకు తీవ్రంగా ఉంది. ఈ మంచినీటి సమస్య అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి మంచినీటి సమస్య ఉంది. మంచినీళ్ళు అయితే రావు. మేము పోయి ఎక్కడ బయట తెచ్చుకోవడమా లేదా వాటర్ ప్లాంట్ పోయి మేము క్యాన్లు ఎత్తుకొని పోయి తీసుకొని రావడమా. ట్యాంకులు కూడా వస్తే కొన్ని చోట్ల ట్యాంకులు పంపించారు. ఆ ట్యాంకులు కొందరికి వస్తే కొందరికి రావు. ఆ విధంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మా స్థానికంగా ఉండే ప్రజలు. అదొకటి. ఈ వేసవి కాలంలో మరీ తీవ్రంగా నీళ్ళు సమస్య ఎక్కువ అయిపోయింది. ఈ కాలనీలకు ఎన్టీఆర్ నగరు, అంబేద్కర్ నగరు, నిరంజన్ నగరు, ఎస్టేటు, ఈ కాలనీలందరికీ ఇక్కడంతా వేందర పని చేసుకొని బ్రతికి జీవనం సాగించే వాళ్ళకు పొద్దున్న లేస్తేనే నీటితో అవసరము. పనులు పోవాలంటే ఆ నీళ్లు ఉంటేనే వంట చేసుకొని వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఈ ఉప్పు నీళ్ళతోనే వంట చేసుకొని పొద్దున్నే పోవాలి పనులకు. ఈ ఉప్పు నీళ్ళతోనే వంట చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టి ఆ క్యాను నీళ్ళ ట్యాంకర్ వస్తే మినరల్ వాటర్ ట్యాంకర్ వచ్చి ఇక్కడికి ఆ పిల్లలు వచ్చి పట్టుకొని ఎత్తి పక్కన పెడుతున్నారు. అంతవరకు ఆ నీళ్ళు రాకపోతే ఆ నీళ్ళు లేకుండా అట్లే ఉండాల్సింది వస్తుంది. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత పనులు పోయి వచ్చిన తర్వాత రాత్రి 8కో 9కో పోయి ఆ వాటర్ ప్లాంట్ కాడికి పోయి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. అంతే. ఈ వేసవి కాలంలో చాలా తీవ్రమైన సమస్యతో నీటి సమస్యతో బాధపడుతున్నారు. వారికి వెసులుబాటు, ఈ నీటి సమస్య నుంచి వెసులుబాటు కల్పించి వాళ్ళకు నీళ్లు వచ్చే విధంగా, మంచి నీళ్ళు వచ్చే విధంగా వాళ్ళ దాహం తీర్చాలని చెప్పి ఈ వేసవి కాలంలో మేము ఎంతో పార్టీ పరంగా సిపిఐ నగర కార్యదర్శి నేను నారాయణ, నేను ఎంతో కృషి చేస్తున్నా ఈ ఏరియాకు. కానీ నీళ్లు మటుకు రావడం లేదు. ఎన్నిసార్లు కమిషనర్కి దృష్టి తీసుకెళ్ళినా కూడా, దీనిపైన ధర్నాలు చేసినా కూడా మా సమస్య పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు ఉదయం కమిషనర్ గారు స్వయంగా అతనికి మేము వీధులు తిప్పి చూపడం జరిగింది. వీధి తిప్పి చెప్తే ఆయన సరే చేద్దాము ఆడ ఉండే ఆఫీసర్లకు చెప్తున్నాడే కానీ దీని పరిష్కారం ఎట్లా, ఏమి, ఎక్కడ ఇది బ్రేకప్ అయింది అనేది ఆలోచించుకోకుండా సరే నీళ్ళు వీళ్ళకి ఏదో చూడండి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి వరకు నీళ్ళు రాలేదు. ఈ స్పర్మేరియాలకు ఎందుకు నీళ్ళు రావడం లేదు అనేది వివరంగా చెప్పాలా. కానీ ఫిట్టర్ని అడిగితే 1 నెల పడుతుంది, 1 నెల తర్వాత మీకు మంచినీళ్ళు సదుపాయం కల్పిస్తాము అని అనే విధంగా మాకు హామీ ఇచ్చాడు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 మాసాలు అవుతుంది. అయితే మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా ఈ యొక్క కాలనీని కూడా సందర్శించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క కాలనీ సమస్య పైన ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమన్నా మాట్లాడారా? ఇంతకుముందు ఎలక్షన్ టైంలో అయితే మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా వార్డులన్నీ తిరిగి మీ సమస్యలు, ఏ సమస్య చిన్న సమస్య అయినా కూడా మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పి మా హామీల మీద హామీలు ఇచ్చింది. కానీ ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ ఈ పక్క రావడం లేదు. వచ్చిన సమస్యలు నేను చెప్పినా కూడా, నీటి సమస్య పైన కూడా ఎన్నోసార్లు చెప్పినాము. అదే కాకుండా ఇక్కడ ఈ ఏరియాలలో పక్కన డ్రైనేజ్ కాలువ ఉంది, ఆ కాలువ సమస్యల పైన కూడా, నీటి సమస్య, రోడ్ల సమస్య అన్నీ మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. సర్వే నెంబర్ మార్చాలని చెప్పేసి సర్వే నెంబరు రెడ్ మార్క్లో పెట్టారు. ఆ రెడ్ మార్క్లో సర్వే నెంబర్ కూడా తీర్చామని మాకు హామీ ఇచ్చింది. దానిపైన పోతే ఇంకా సమయం పడుతుంది అనే విధంగా చెప్పింది. అయితే మొత్తానికి ఇదే సమస్య పైన మనతో పాటు మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అమ్మా చెప్పండి, మీకు నీటి సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా? వచ్చిన ట్యాంక్ వచ్చిన ఆటి నుంచి మేము ఈ లాస్ట్ నుంచి ఆడిపోయి ఎత్తుకొచ్చుకోవాలి. ట్యాంక్ అయితే ఒకటే వస్తుంది, వీధికోటి మేము ఆడిపోయి ఎత్తుకొచ్చుకోవాలా. దగ్గరికి అయితే కొంచెం ఇటుడికి రానంటే 100 అట్లా అంతా కలెక్షన్ చేసి ఇస్తామంటేనే వస్తారు. అది కానీ లేకుంటే రారు. ఇంకా రోడ్డు మీద పెడతారు, రోడ్డు మీద నుంచి ఎత్తుకొచ్చుకోవాలి.
మొత్తానికి చూస్తే నీటి సమస్య అయితే పూర్తి స్థాయిలో ఉందని అనుకోవచ్చు. ఇది శాశ్వతంగా నీటి సమస్య పరిష్కరించే దిశగా అయితే వెళ్ళాలని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంటున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క నీటి సమస్యని ఏ విధంగా తీసుకెళ్తారనే విషయంకి వస్తే మరో మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా. మాకు కష్టం ఉంది సార్, మాకు కష్టంగానే ఉంది. మాకు నీళ్లు రావడంలో సైడ్ కలవలు లేడం లేదు. చెప్పి సాల్వ్ అయిపోయింది. ఎవరికంటే చెప్తాము మేము అందరికి. ఒక్కొక్క మంచిగా చెప్పాలంటే చెప్పలేము. అర్థం చేసుకొని మీరే చేయండి. మీరే చేయాలి. అయితే ఎన్టీఆర్ కాలనీలో అయితే పూర్తి స్థాయిలో అయితే నీటి సమస్య ఉందని అనుకోవచ్చు. అయితే పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లకి అయితే వాటర్ వెళ్తుంది, కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకైతే మాత్రం వాటర్ రావట్లేదు అని కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా మనతో అంటున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పటికీ ఈ యొక్క పరిష్కార దిశగా అయితే కమిషనర్ తీసుకువెళ్తాడా లేదా అని కూడా వేచి ఉండాల్సిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్నా కూడా ఈ యొక్క కాలనీ పైన దృష్టి సాధించలేదని కూడా ఇక్కడున్న ప్రజలు కూడా మనతో అంటున్నారు. అయితే చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క వాటర్ సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్తారా తీసుకెళ్లారని వేచి ఉండాల్సిందే. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.